అయిన సూర్యచంద్రులైన వరలరామయ్య గారికి ఆనందబాబు గారికి ముందుగా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం మొదలు పెట్టినా వరలరామయ్య గారి డైరెక్షన్ లో మొదలు పెడుతున్నాం. వారు ప్రతినిత్యం నా వెంట ఉంటున్నారు. అంతేకాకుండా ఏ కార్యక్రమానికి మేము ఆనందబాబు గారిని పిలిచినా వారు వచ్చి చిరునవ్వుతో వచ్చి మా కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా మీ ఇద్దరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ వచ్చిన మా సోదరుడు ఎంఎస్ రాజు, ఆయన సహకారం వల్ల లోకేష్ గారి యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నామంటే ప్రతినిత్యం మొదట్లో లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ప్రతినిత్యం పోలీసు వారు మైకులు లాక్కుంటారు, స్టూల్ లాక్కుంటారు, ప్రతినిత్యం గొడవలు చేస్తూనే ఉంటారు. కానీ వారు తన దళం అంటే ఈ దళిత దళంతో వారు ముందుండి పాదయాత్ర నడిపించారు. వారికి కూడా థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా మా సోదరుడు దేవదత్ గారు, మీరు ప్రతినిత్యం తిరువూరులో ఎన్నో కార్యక్రమాలు నిరంతరం తిరుగుతున్నారు. దానికి నా అండదండలు కూడా ఉన్నాయి. నా కేశినేని ఫౌండేషన్ తరఫున మా అండదండలు ఉంటాయని చెప్తున్నాం. ఇక అనిత గారు ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నారు. నిరంతరం కోవిడ్ సమయంలో కూడా మీ మీద దాడులు జరుగుతున్నాయి. నిత్యం మీ గళం మేము వింటానే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇంత పోరాటపడిలో మీరు కూడా ముఖ్య భాగస్వాములు. అటువంటి వారు మీకు కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా మా సోదరి సౌమ్య గారు నిజంగా చాలా సౌమ్యంగా ఉంటుంది. కాకపోతే అక్రమాలు చేసినా, ఎక్కడ ఏ దౌర్జన్యాలు చేసినా, ఎక్కడున్నా ముందు శివంగిలాగా ముందుండి రాత్రి 3 గంటలకు కూడా వారిలోకి వెళ్ళి కూర్చుని దౌర్జన్యాలు అవుతుంది. ఇటువంటి దళిత నాయకులు ఉండటం వల్లే మన తెలుగుదేశం పార్టీ ఎన్ని అధికారాలు కోల్పోయినా మళ్ళీ దిగ్విజయంగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. వేదికలందరికీ ధన్యవాదాలు. సిబిఎన్ ఫారం సిబిఎన్ ఫారం మీరు పాపం మీకు దొరికేదే 2 రోజులు రెస్ట్, శనివారం ఆదివారం. ఆ సమయాన్ని కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయం నుంచి మీరు మా పార్టీకి వెన్నంటి ఉండి ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేశారు, వాలంటీర్గా చేశారు. మీరు శని ఆదివారాల సమయం కూడా ప్రజల మధ్య గడిపి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొస్తున్నందుకు మీరు చేస్తున్న కృషికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా మంది ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక దళిత చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ చాలా చెప్తారు. నేను చాలా తక్కువ చెప్తాను. నేను పెద్ద స్పీచ్ ఇవ్వడం కూడా రాదు. ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో 27 దళితులకు అందాల్సిన పథకాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం నేను మీ కుమారుని అని చెప్పి ఎన్నో పథకాలు రద్దు చేస్తుంది, ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేస్తుంది. ఇటువంటి సైకో ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాలి. మనం చూసాం, ఈ వ్యక్తి చాలా భయపడుతున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ ప్రజల్లో ఉండే ఆదరణని వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తారో వాళ్ళని జైల్లో దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అటువంటి వారికి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అటువంటి ఏమీ మీ పప్పులు ఉడకవు. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన గురించి మనం అందరం ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. నిరంతరం ప్రజలతో ఉంటారు, నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. ఆయనకి ముఖ్యమంత్రి అవ్వటం కొత్త విషయమేం కాదు. ఆయన సమైక్య రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు ముఖ్యమంత్రి అవసరం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయనకు మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. ఆయనకు అవసరం కాదు. కాబట్టి మనం అందరం 3 నెలలు కష్టపడి 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. మనం చూస్తున్నాం దళితుల మీద దాడులు, వాళ్ళు ఎవరిని వదలట్లేదు ఆఖరికి. ఎందుకంటే ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ మీద దాడులు, చీరలలో కొంతమంది మాస్క్ పెట్టుకోలేదని కూడా దాడులు. ఇటువంటి ఎన్నో అకృత్యాలు చూస్తున్నాం. కాబట్టి మీరందరూ నాయకులు నిరంతరం పోరాడుతున్నారు. ప్రతి ఒక్క దళిత వ్యక్తికి దళిత ద్రోహి అయిన జగన్ యొక్క
విషయాన్ని మీరు అందరూ ప్రజలకు వివరించి మనం చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లోనూ గెలిపించుకుందాం. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సిబిఎన్ బాబు. నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ సౌమ్య గారు ఎప్పుడో గెలిచిపోయారు. ఇది గెలుపు కాదు మనకు కావాల్సింది. ఈ జిల్లాలోనే నందిగామ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక లక్కీ నియోజకవర్గం. ఒక్కసారే పోయాం, మొన్న ఏదో ఒక ఛాన్స్ చూడమని మీరు కూడా మోసపోయారు. 40,000 పైన మెజార్టీతో గెలిపించుకుని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మనం ఎమ్మెల్యేలను చూసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన